మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారేంటి? భయంకరమైన ఎండలు కదండి అని అంటారా? అవును. అయినా ఈసారి విపరీతమైన ఎండలు ఉన్నా పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలదని వాగ్దానం చేసిన దేవుడు తన మహాకృపను బట్టి 5 మాసాలు ప్రత్యేకంగా ఎండల కాలంలో ప్రభు కృపను అనుగ్రహించాడు. ఆశ్చర్యకరంగా 5 నెలలు దాటించిన ఆ దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జూన్ మాసం ప్రారంభించబడుతుంది. ఈ జూన్ మాసంలో మరి వ్యవసాయదారులకి కానీ, కుటుంబీకులకి కానీ, పిల్లల ఫీజుల విషయంలో కానీ, అడ్మిషన్ విషయంలో, కాలేజీ విషయంలో అనేకమైన అవసరతలు, ఇబ్బందులు, సవాళ్ళు ఉంటాయి. అయితే ఇంతవరకు నడిపించిన ఆ దేవుడు ఇక ముందు కూడా మనకు సహాయం చేయనుగాక. భయపడకుండా ధైర్యంగా, విశ్వాసంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనము చదువుకొని దాని మీద ఆధారపడి మనము ముందుకు వెళదాం. చూడండి, మన జీవితంలో గణపరచబడాలి, ఆశీర్వదించబడాలి, హెచ్చింపబడాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాము. అయితే దేవుని బిడ్డలుగా వాక్యంలో మనం గమనిస్తే తూర్పు నుండి కానీ, పడమటి నుండి కానీ, అరణ్యం నుండి కానీ, ఏ దిక్కు నుండి కూడా మీకు హెచ్చు కలగదు అని వాక్యం సెలవిస్తుంది. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రణాళికలు వేసినా మన జీవితంలో హెచ్చు కలగదు అని ఎందుకు అలా మాట్లాడుతూ ఉంది వాక్యం అంటే, మనల్ని హెచ్చించేది ప్రభు. వాక్యంలో మనకు తెలుసు కదా, ఒకరిని హెచ్చించేది ఆయనే, ఒకరిని తగ్గించేది ఆయనే అని రాయబడి ఉంది. అవునా? ప్రభు మనల్ని హెచ్చిస్తాడా? ఏ స్థితిలో ఉన్న పై స్థితికి మనం తీసుకువెళ్తాడా అంటే, మంచి ఒక బైబిల్లో ఉన్న దావీదుని మనం చూస్తే, దావీదు గొర్రెల వెంబడి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అధమ స్థితి నుండి ఒక పరిపాలకునిగా దేవుడు అతన్ని హెచ్చించాడు. అంచెలంచెలుగా హెచ్చిస్తూ 12 గోత్రాలు అతని చేతికి అప్పగించి మహా సామ్రాజ్యాది నేతగా దేవుడు నిలబెట్టాడు. నేను నిలబెట్టడా? నన్ను నిలబెట్టడా? కనుక సింహాసనే స్థిరపరచువాడు ఆయనే, దీనులను లేవనెత్తువాడు ఆయనే. కనుక ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రణాళికబద్ధంగా పనిచేయాలి. కానీ ఆయన మీద ఆధారపడి ఆయన మాత్రమే చేయగలడని ఆయన కృప సహాయం ద్వారా ముందుకు వెళుదుము గాక. చూడండి, దావీదు చెప్పిన ఆ గొప్ప సాక్ష్యము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో దావీదు తాను చేస్తున్న ప్రార్థనలో తాను చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, దావీదు రాజు లోపలికి వచ్చి కూర్చుండి యెహోవా సన్నిధిలో ఇలాగూ ప్రార్థన చేశాను. ఏమని చేశాడు? దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అంటూ ఉన్నాడు. అంటే దావీదు ఎంతగా హెచ్చించాడు ప్రభు అంటే, ఆయన అంటాడు, అన్నదమ్ముల ఆప్యాయతకు, తల్లిదండ్రి ఆప్యాయతకు దూరమైపోయి ఒంటరిగా అరణ్య రోధనలో పశువుల వెంబడి తిరుగుతున్న నన్ను ఆయన రాజుగా హెచ్చించాడు. పశువులను మేపే కర్రను పట్టుకున్న నాకు రాజదండాన్ని ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు. కాపరి వస్త్రాలు వేసుకున్న నాకు రాజవస్త్రాలు ఇచ్చాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు అంటే, దావీదుని హెచ్చించింది తన బలము, జ్ఞానము, శక్తి కాదు కానీ దేవుని కృప, దేవుని సహాయం అని దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. దావీదు దేవుడే మన దేవుడు కదా. ఆయన్ని హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చించడా? ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, హెచ్చింపు దేవుని వల్లనే కలుగుతుంది అని మనం గ్రహించి దేవునిని ప్రక్కన పెట్టకుండా స్వశక్తి మీద ఆధారపడి, ఒకవేళ సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో, స్వశక్తితో, డబ్బు బలముతో,
అండబలముతో కండబలముతో హెచ్చింపు కలగాలని ఒకవేళ ఈ 5 మాసాలు ప్రయత్నించి ఓడిపోయావేమో, భయపడుకు. ఈ రోజైనా దావీదును గమనిస్తే దావీదు చెప్తున్న ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన కృప ద్వారా మనము హెచ్చింపబడతామని గ్రహించి ఈ జూన్ మాసం ఆయననే కేంద్ర స్థానంగా చేసుకొని పనులు ప్రారంభిద్దాం. దావీదుని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా ఆయన హెచ్చిస్తాడు. అయితే ఒక్క మాట, హెచ్చింపబడాలని కోరుకోవడం తప్పు కాదు. దావీదు హెచ్చింపబడ్డట్లుగా మనల్ని హెచ్చిస్తాడు అనేది వాస్తవమే. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రారంభంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, రాజైన దావీదు లోపలికి వచ్చి, ఎక్కడికి లోపలికి? అక్కడ రాయబడిన మాట, లోపలికి వచ్చి కూర్చుండి యెహోవా సన్నిధిలో, అంటే దావీదు యెహోవా సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, ప్రార్థన కూడికి వచ్చి ఆయన కూర్చుండి ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. ప్రేమైన దేవుని పెట్టినారా, ఆయన వల్ల హెచ్చింపు కలుగును అనే దానికి ఏంటంటే, దావీదు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దావీదు సమయాన్ని ఆయన తీసుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థించాడు. ఒకసారి ఆలోచించేద్దామా? దావీదు వలె హెచ్చింపును కోరుకోవడం తప్పు కాదు, కానీ ఈ 5 మాసాల్లో ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చావు? వచ్చిన సమయానికి వచ్చావా? ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వచ్చావు? ఎన్ని శుద్ధీకరణ కూడికలకు వచ్చావు? అసలు ఎన్ని నెలలు బల్ల తీసుకున్నావు? ఒక్కసారి ఆలోచించవా? దావీదుకు సమయం దొరికిందే, మనకు సమయం ఎందుకు దొరకట్లేదు? ఆలోచిద్దామా? రాజు 12 గోత్రాలను పరిపాలిస్తూ 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఆ పరిపాలన చేస్తూ కూడా దేవుని మందిరానికి రాగలిగితే, బిడ్లారా, అరకుర ఉద్యోగాలతో చిన్న చిన్న పనులతో సమయమంతా వ్యర్థం చేస్తూ ఉంటాం. కానీ మందిరానికి రావాలి, ప్రార్థనకు రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి అంటే నాకు పనుంది, నేను బిజీ అని మాట్లాడుతూ ఉంటాం. ఒక్క విషయం మనం ఆలోచన చేద్దాం. అవకాశం ఉన్నప్పుడు మనం బిజీ అంటే, మన అవసరత ఉన్నప్పుడు దేవుడు బిజీ అంటే మన పరిస్థితి దారుణం కదా. ఎందుకో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నుండి బిజీ అనే మాట మర్చిపో. రాజుకు సాధ్యమైంది, నీకు కాదా? అవుతుంది. నీవు హెచ్చింపబడాలని కోరుకున్న నీవు ఖచ్చితంగా దావీదు వలె ప్రతి ప్రార్థనకు, అది ఉపవాస ప్రార్థన, ఆదివార ప్రార్థన, సంపూర్ణాత్రి ప్రార్థన, ప్రతి ప్రార్థనకు నీవు అనుకూలత కలుగజేసుకొని, నీ పనులు వాయిదా వేసుకొని నీవు రా మందిరానికి. నా దేవుడు ఈ జూన్ మాసం ప్రారంభం నుండి దావీదుని హెచ్చించినట్లుగా నిన్ను హెచ్చించునుగాక. నిశ్చయముగా నా దేవుడు అందరినీ హెచ్చించే దేవుడు. ఆయన దీనులను పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తే దేవుడు. ఆయన కావలసింది నిన్ను పైకి లేవనెత్తాలి అంటే నీవు ఆయన సన్నిధిలో ఉండే బిడ్డగా నీవు ఉండాలని ఆశ. తెలుసు కదా, దావీదు కీర్తనలో ఆయన కోరిక, ఆశ అంతా కూడా, దేవా నీ మందిరములో నివసించాలని నా ఆశ, నీ మందిరం పేరెత్తితే నాకు ఆనందము అంటాడు. ఎవరైనా మందిరానికి వెళ్దాము అన్న మాట విన్నప్పుడు దావీదట బహుగా సంతోషిస్తాడట. మందిరం 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 మందిరం, ఇదే మాట దావీదు జీవితంలో. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దావీదు వలె ఈ అలవాటు చేసుకొని దేవుని సముఖములో మనము ఉండడానికి ఇష్టపడితే, దావీదుని హెచ్చించిన దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన ఉద్యోగాలను, మన వ్యాపారాలను, మన పిల్లల చదువులను, మన పరిచర్యను నిశ్చయముగా నా దేవుడు హెచ్చించునుగాక. నిశ్చయముగా నా ప్రభు ఘనపరచునుగాక. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.